హలో హాయ్ ఫ్రెండ్స్, నేను ఎంసీఏ ఇంటీరియర్ డిజైన్స్. సో ఇదైతే మనకి మోడలర్ బెడ్రూమ్ అండి ఇది. సో ఇది వచ్చేసరికి మనకి 1.5 అక్రోలిక్ లామినేట్ అనేది అండ్ వుడ్ ప్లేవుడ్ అనేది మనం ఈ మోడలర్ బెడ్రూమ్ డిజైన్ చేయడం జరిగింది. సో ఓన్లీ ఈ బెడ్రూమ్ మీకు చూపించాలనుకుంటున్నా. సో వర్క్ ఎలా వచ్చింది అనేది మీరు చూసేవచ్చు. సో వీడియోలోకి వెళ్ళే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి. సో నేనైతే వీడియోస్ హై క్లాస్ వర్క్ ఎలా ఉంటుంది, లో బడ్జెట్లో వర్క్ కూడా నేను వీడియోస్ చేయడం జరిగింది. సో నాకైతే సబ్స్క్రైబ్స్ అయితే చాలా తక్కువ వస్తున్నారు. మీరు దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. అలానే షేర్ చేయండి, లైక్ చేయండి. సో వీలైనంత వరకు సబ్స్క్రైబ్ చేయడానికి ట్రై చేయండి. మ్యాక్సిమం మీ సపోర్ట్ ఉంటేనే నేను 1K సబ్స్క్రైబ్స్ రీచ్ అవ్వగలను. సో చూసేద్దాం. సో ఇది వచ్చేసరికి మనకైతే ఇది జస్ట్ ఒక బార్ బెడ్రూమ్ ఎలా ఉంటుంది అంటే ఒక పార్టీలకు కానీ పబ్బులకు కానీ ఎలా ఉంటుందో, సో ఇవన్నీ వైన్స్ బాటిల్స్తో, అలానే ఇక్కడ ప్రొఫైల్ లైటింగ్ వచ్చేసి వైన్స్ బాటిల్స్తో ఉంటుంది. ఇది వచ్చేసరికి మనం ఈ బాక్స్ అనేది అక్రోలిక్ లామినేట్ అనేది మనం డిజైన్ చేసాం. సో ఇది లోతు వచ్చేసరికి మనకి 9 ఇంచెస్ లోతు పెట్టాం. సో ఎలా ఈ సైడ్ చూసుకుంటే మీరు ఇక్కడ కార్నర్ మనం డిజైన్ అనేది ఇచ్చాం. ఇది వచ్చేసరికి లోపల గ్లాస్ ప్యాంక్లో వస్తే 2 గ్లాస్ ప్లాంక్లు వస్తాయి. 8mm 2 గ్లాస్ ప్లాంక్లు అనేది ఇస్తాం. వైన్స్ బాటిల్ అని మనకి పెట్టుకోవడానికి షోకేస్లా పెట్టుకోవడానికి వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. సో అలానే ఇక్కడ 2 డోర్స్ వచ్చేస్తాయి. అవి కూడా రోజ్ కలర్ ప్రొఫైల్ ఫ్రేమ్ అయితే మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది. ప్రెజెంట్ అయితే మనం ఇంకా ప్రొఫైల్ ఫ్రేమ్ పెట్టలేదు. సో ఇంకా రెడీ అవుతున్నాయి అవి. సో ఇక్కడ 2 గ్లాస్ సెల్ఫ్లు వచ్చేసి రోజ్ గోల్డ్ ప్రొఫైల్ ఫ్రేమ్ అయితే మనం ఇక్కడ పెట్టేస్తున్నాం. సో అలానే ఇక్కడ కూడా సింగిల్ ప్రొఫైల్ ఫ్రేమ్ అయితే ఇస్తున్నాం. ఇటువైపు కూడా సింగిల్ ప్రొఫైల్ ఫ్రేమ్ అయితే ఇస్తున్నాం. సో లోపల కూడా మనకి లైటింగ్ అనేది కూడా మనం ప్రొవైడ్ చేసాం. సో అవన్నీ మీకు ఇంకా రెడీ అవ్వలేదు. సో కిందకు వచ్చేసరికి మనమైతే ఈ మిడిల్ అనేది మనం చిన్న బాక్స్ 21 ఇంచెస్ బాక్స్ అనేది చేసాం. ఈ సైడ్ సింగిల్ డోర్ ఒకటి ఇచ్చాం. అలానే ఇక్కడ 2 డ్రావర్స్ అనేవి ఇచ్చాం. 2 డ్రావర్స్ అనేవి ఇచ్చాం. సో ఇదంతా ఆ చివరి 3 డోర్స్ మనకి గ్రీన్ వేసుకొని ఇక్కడ వేయించో సింగిల్ డోర్ గ్రీన్ వేసి, అలానే ఈ మధ్యలో అనేది మనం 2 డ్రావర్స్కి మనం వైట్ కలర్ అక్రోలిక్ లామినేట్ అయితే వేసాం. సో ఇక్కడ కూడా 2 డోర్స్ అనేది ఇచ్చాం, చూసుకోవచ్చు మీరు. సో అలాగే ఇక్కడ కూడా సింగిల్ డోర్ ఒకటి అయితే ఇచ్చాం. ఇక్కడైతే మనకి నానో గ్రానైట్ అనేది వైట్ కలర్ నానో గ్రానైట్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఇంకా గ్రానైట్ కూడా వర్క్ కూడా అవ్వలేదు. సో టోటల్గా మీకు ఇది అయిపోయిన తర్వాత చూపిస్తాను ఇంకెలా ఉందనేది. అలానే ఇక్కడ కూడా మనకి వైన్స్ బాటిల్ కానీ ఏమైనా షోకేస్లో పెట్టుకుంటున్నారు. సో పైన అయితే మనకి ఐట్రలిక్ డోర్ ఒకటి ఇచ్చాం స్టోరేజ్ అని పెట్టుకోవడానికి. సో ఇంకా ఇటుపక్క వచ్చేస్తే సైడింగ్ డోర్స్ ఇవి. సో ఇటుపక్క వస్తే ఇది సైడింగ్ డోర్స్ అండి. 1.5 అక్రోలిక్ లామినేట్ అనేది ఇది డిజైన్ చేయడం జరిగింది. సో ఇటు కూడా ప్రాపర్గా మనం అక్రోలిక్ వేస్తాం. సో అలానే చూసుకుంటే మీకు ఇది సైడింగ్ డోర్స్ ఇవి చూసుకోవచ్చు మీరు. సాఫ్ట్ క్లోజ్ కూడా చాలా స్మూత్గా ఇవి క్లోజ్ అవుతాయి, చూడవచ్చు మీరు. ఇది సాఫ్ట్ క్లోజ్ ఇచ్చాం. అలాగే బ్లాక్ కలర్ కన్సిల్డ్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేస్తాం. బ్లాక్ కలర్ ఒకటి కోటింగ్ కన్సిల్డ్ అయితే మనం అఫీషియల్గా ఉంటుందని ప్రొవైడ్ చేస్తాం. అలానే పైన అయితే టాప్లో చూసుకుంటే మీరు వైట్ కలర్తో మనం పై బాటం అంతా వైట్ కలర్తో డిజైన్ చేస్తాం. అలానే ఇదంతా సైడింగ్ డోర్స్ అంతా గ్రీన్ కలర్తో డిజైన్ చేస్తాం. పైన అయితే ఐటలిక్స్తో మనం అయితే ఇది ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇన్సైడ్ లామినేట్ కూడా చాలా అఫీషియల్గా ఉంటుంది. ఇటు అటు పంప్ సెట్లు అయితే మనం ఇచ్చాం. ఓకే, ఈ బెడ్రూమ్ కానీ మీకు నచ్చినట్టుకుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. నావి ఎన్నో వీడియోస్ ఉన్నాయి. సో అవన్నిట్లో కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. వ్యూస్ కావాలి, అలానే సబ్స్క్రైబ్ కూడా త్వరగా రావాలని నేను చెప్పేసి అనుకుంటున్నా. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.